హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు వ్లాగ్స్. ఈరోజైతే నేను సింపుల్గా లంచ్ రెసిపీస్ చూపిస్తున్నాను. అది ఈజీగా అయిపోతాయి. సో ఈరోజు మా లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాము. ముందుగా నేను క్యాలీఫ్లవర్ ఆలు ఇది 65 చేస్తున్నాను అనమాట. అంటే పకోడీ అనుకోండి, ఇంకా పకోడీలాగా చేస్తున్నాను. దానికోసం వాటర్ అయితే స్టవ్ మీద వేడి చేసుకుంటున్నాను. ఇంకా పప్పు కూడా ఉడికించుకుంటున్నాను అనమాట. కందిపప్పు, ప్లెయిన్ పప్పునే ఉడికించుకుంటున్నాను. ఇక్కడైతే వాటర్లో ఫస్ట్ నేను దుంపలు వేసుకున్నా. అంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా క్యాలీఫ్లవర్ కన్నా. ముందు దుంపలు కొంచెం వేసుకొని ఒక 5 minutes అయ్యాక క్యాలీఫ్లవర్ కూడా వేసేసి ఒక 3 to 4 minutes కొద్దిగా బాయిల్ ఇచ్చేసి ఇంకా వాటర్ని డ్రైన్ చేసి పక్కనే పెట్టేసుకోవాలి. అలా చేస్తే ఏమవుతుందంటే క్యాలీఫ్లవర్లో ఉన్న గబ్బు స్మెల్ మొత్తం పోయి బాగుంటుంది అన్నమాట. క్యాలీఫ్లవర్ తిన్నా కూడా అంత గబ్బు స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను గోంగూర పప్పు చేస్తున్నాను. సో దానికోసం నేను ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఏంటంటే మనం ముందుగానే వెల్లుల్లిపాయలని ఒలిచిపెట్టుకున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే కొంచెం ఎక్కువగానే పడతాయి ప్రతి వంటలో. అదే కనుక అప్పుడప్పుడు మనం వేసుకుంటే కనుక మనకి టైం ఉండదు కాబట్టి కొంచెమే వేస్తాం అన్నమాట. సో ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో మన టీవీ చూసుకునైనా కొంచెం వెల్లుల్లిపాయలన్నీ ఒలిచిపెట్టుకుంటే మంచిది. ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. కంపల్సరీగా గోంగూర వీక్లీ వన్స్ అయినా తినాలి. హెల్త్కి చాలా మంచిది, ఎస్పెషల్లీ లేడీస్కి అనమాట. ఐరన్ బాగా వస్తుంది. సో అది మగ్గిపోయాక నేను ఇంకా పప్పుని తీసి వేసుకుంటున్నాను. సింపుల్గా అయిపోతుంది గోంగూర పప్పు. ఇందులో నేను ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి అవి ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇలానే బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో ఇలా కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం ఉడికించుకుంటే అయిపోతుంది. గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు బాయిల్ పాయింట్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. నాకు సాల్ట్ సరిపోక నేను మళ్ళీ వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ పుల్లటి పప్పులోకి కాంబినేషన్గా వడియాలు ఉంటే చాలా బాగుంటుంది. అప్పడాలన్నా వడియాలన్నా వేయించుకుందాము. మరి ఇది పప్పు అయితే అయిపోయింది కాబట్టి పక్కకు తీసేసాను. ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని నా దగ్గర ఉన్న వడియాలను వేయించుకుంటున్నాను అనమాట. ఇలాంటి పుల్లటి పప్పులకి ఏంటంటే కంపల్సరీగా వడియాలు ఉంటే బాగుంటుంది, అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అవి కొద్దిగా వేపేసుకున్నాను. ఎలాగో పకోడీకి కూడా నేను డీప్ ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ ఎలాగా పెట్టుకోవాలి. సో దాంతోనే ఈ పని కూడా అయిపోతుంది. ఈ వడియాలు అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటేనే బెటరు. అది ఉంచుకున్నాము అంటే ఒకేసారి ఎక్కువ ఫ్రై చేసి ఉంచుకున్నాము అంటే గాలి పట్టేసి మెత్తగా అయిపోతాయి. సో ఎప్పటికప్పుడు వేపుకొని ఉంచుకుంటేనే బెటర్. ఇంకా ఈ పకోడీ కోసం ఏమేమి వేసుకున్నాను చూపిస్తాను. ముందుగా కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, ఇంకా కొంచెం కలర్ వేసుకున్నాను. కొంచెం గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను.
మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ ఇంకా ఆప్షనల్ అండి. కారం అది కలర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే మానేయచ్చు. ఇంకా ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకున్నాక కార్న్ఫ్లోరు, మైదా వేసుకుంటున్నాను అనమాట. కార్న్ఫ్లోర్, మైదా ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకోండి, సరిపోతుంది. ఇంకా అందులోనే నేను కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకున్నాను. అన్నీ వేసుకుని బాగా కలిపేసుకున్నాక డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. సో ఇక్కడైతే డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవి ఆయిల్లో వేసేటప్పుడు ఏంటంటే పకోడీలాగా చిన్న చిన్నవిగా వేయాలి, ఒక ముద్దలాగా అలా వేయొద్దు. ఇలా విడదీసి చిన్న చిన్నవిగా వేయాలన్నమాట పకోడీలు. సో క్యాలీఫ్లవర్ పకోడీ అయితే అదిరిపోయింది టేస్ట్. ఇంకా అందులోనే దుంప కూడా వేసాం కాబట్టి దుంప కూడా చాలా బాగా వచ్చింది. మీరు నేను దుంప కొంచెమే తీసుకున్నాను, మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఓన్లీ పొటాటో పకోడీ కూడా ఇలానే చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇలాగైతే డీప్ ఫ్రై అయిపోతుంది అన్నమాట. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మంచి కలర్ వచ్చింది కదా. ఇంక ఇప్పుడు తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్. సో యమ్మీగా ఉండే కాలీఫ్లవర్ అండ్ ఆలు పకోడీ అయితే రెడీ అయిపోయింది. సో అదండి ఈరోజు వీడియో. టేస్టీ కాలీఫ్లవర్ పకోడీ అండ్ గోంగూర పప్పు, వడియాలుతో మా లంచ్ అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇది గోంగూర పప్పు, ఇంకా రసం కూడా ఉంది. ఇవి వడియాలు. సో అదండి ఈరోజు వ్లాగ్. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీస్. సింపుల్గా హ్యాపీగా ఉంటాయి. సో ఎప్పుడూ చేసిందే కాకుండా కొత్తవి కూడా ట్రై చేస్తూ ఉండండి. మళ్ళీ నా వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ. టేక్ కేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.